దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు వాచ్ చేస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు 10 అంతలుగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని 5గురులాగా బుద్ధి లేని కన్యకలుగా మనం జీవించకూడదు. అంతే ఆ 9 మంది ఆ కుష్ఠరోగులైతే కృతజ్ఞత లేని వారిగా మరల తిరిగి వెనక్కి రాలే, స్వస్థత పొందారు. కానీ దేవుని సన్నిధిలో దేవుని కొరకు కృతజ్ఞత కలిగి, మెలకువ కలిగి, ఇంకోటి ఏంటి తెలిసిన, ఒకటి కృతజ్ఞత కలిగి, తర్వాత మెలకువ కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటి తెలిసిన, ఇంకోటి ఏంటి, దాన్ని మల్టిప్లై చేయగలిగి ఉండాలి. హల్లెలూయా. ఒకటి కృతజ్ఞత కలిగి ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేయగలను నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని కొరకు దాన్ని వాడాలి. అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే అలా కట్టుకుంటావో దేవుడు ఉన్నతంగా నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, అయ్యా 10 అంతల శ్రేష్టం